వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు ఏలూరు పడమర వీధి నుండి సహకరిస్తున్నారు. ప్రతి మాసం తల్లిగారు ఒక సహకారం ఎపిసోడ్ నిమిత్తం పంపిస్తారు. ప్రభువు ఈ బిడ్డను ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్ ఇచ్చి కాపాడి సంరక్షించాలని ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ముత్యాల సంతోషమ్మ గారు ఇచ్చిన ఎపిసోడ్ సహకారాన్ని బట్టి వందనాలు. కొందరు బిడ్డలు నిలబడి సహాయం చేస్తున్నారు. వారి కారణంగానే మేము కేబుల్ బిల్లు చెల్లించగలుగుతున్నాము. ఇది దేవుని కృప. ప్రభు, బైబిల్ 3వ పర్యాయం ముగించడానికి చివరి అధ్యాయాల్లో ఉన్నాము. మీ సహాయం కోరుతున్నాము. మీరు మాట్లాడగా మాకు క్షేమం కలుగుతుందని నమ్ముచున్నాము. యేసునామాన వేడుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం నిన్నటి దినం మనం 13 నుండి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుంటూ పోయాం. వివరణ పూర్తిగా ఇవ్వలేదు. ఇంకొన్ని మాటలు ఇందులో నుండి చూచి 4వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? 13వ వచనం. మీలో ఎవడు జ్ఞాన వివేకములు గలవాడు? ప్రశ్నార్థకం. అలాంటాడు సాత్వికము యోగ్య ప్రవర్తనతో క్రియలు కనపరచాలి. Who is wise and understanding among you? By his good conduct let him show his works in the meekness of wisdom. మీలో జ్ఞానము వివేకము కలిగిన వాడు, సాత్వికము కలిగిన వాడై, యోగ్య ప్రవర్తన కలిగిన వాడై క్రియలు కనపరచాలి. యాకోబు ద ఫస్ట్ బిషప్ జెరూసలేం, ఆయన క్రియలు 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 అంటూ వెళ్ళాడు. యూదుల మధ్యలో మాట్లాడుతున్నాడు. యూదులు ప్రాధాన్యంగా యెరూషలేములో రక్షణ పొందిన సమూహం సంఘంగా మారినప్పుడు వారికి క్రియలను గురించి బోధిస్తున్నాడు. యూదులకు క్రియలు కొత్త కాదు. మరి క్రియలనే బోధిస్తూ భిన్నమైనటువంటి యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయులు ధర్మశాస్త్ర ప్రకారం చాలా ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, దాన కార్యాలు చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ అమాంగ్ దెమ్. ఏంటి మరి తేడా? ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు కనపరిచినటువంటి క్రియలు ద డీడ్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రం ప్రకారం క్రియలవి. వాళ్ళ ఎయిమ్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు. అయితే అవి పర్వర్ట్ అయిపోయాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి, ప్రభు కాలానికి వచ్చేటప్పటికి వారు చేస్తున్నటువంటిది ఆఖరికి ఎలా వచ్చిందంటే, ప్రవక్తలు చంపుతూ దేవునికి సేవ చేస్తున్నాం అనుకున్న దుర్గతిలోకి వచ్చారు వాళ్ళు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూడా వాళ్ళు చంపటానికి ఎదురుకు వచ్చారు. చేస్తూ దే ఫెల్ట్ హ్యాపీ. అమ్మా, మేము దేవునికి సేవ చేస్తున్నాం, ఒక దైవదోషకుని శిక్షించేస్తున్నాం అని అనుకున్నారే తప్ప దేవుని కుమారుని శిక్షిస్తూ మనం శిక్షకు గురవుతున్నాం అని అనుకోలేకపోయారు. కాబట్టి క్రియలను కనపరచాలి. క్రియల వెనక యోగ్య ప్రవర్తన, సాత్వికము, జ్ఞాన వివేకాలు కావాలి. మీ హృదయంలో సహింపనలవ కాని మత్సరం, వివాదం ఉంచుకుంటే అతిశయపడకండి. మత్సరము, వివాదము ఇవాళ ప్రతి ఒక్క హృదయంలో
ఎవరో ఒకరి పట్ల మత్సరము, వివాదం, ఏదో ఒక విధంగా. ఈ మధ్యన నేను పేర్లు చెప్పను కానీ ఒక పెద్ద చర్చిలో ఎలక్షన్స్ అయ్యాయి. నేను నా మిత్రులతో దాని గురించిన ఒక విశ్లేషణ చేశాను. వాట్ ఫర్ దిస్ ఎలక్షన్ ఇన్ చర్చ్? వాట్ ఫర్ దిస్ ఎలక్షన్? వాట్ ఫర్ దిస్ పోర్ట్ఫోలియోస్? ఎందుకు ఈ పదవులు, ఎందుకు ఈ ఎలక్షను, ఎందుకు అనగా ఒకటే చెప్పారు, ఏంటంటే డబ్బు. డబ్బు. పెద్ద చర్చ అది. టు ఆర్గనైజ్ ద మనీ, టు ఆర్గనైజ్ ద అసెట్స్, నాట్ రిలేటెడ్ విత్ ఎనీ సింపుల్ స్మాల్ యాక్టివిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ. దానికి సంబంధం లేదు. దే నెవర్ ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్. They always focus on constructions and other monetary things. రిక్ వారెన్ గారని ఒక ఆయన ఉన్నారు అమెరికా దేశంలో, సాడల్ బ్యాక్ చర్చ్. వాళ్ళ దగ్గర 12,000 చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. 60,000 మంది వాళ్ళ సంఘం 12 దేశాల్లో ఉంది. వాళ్ళు ఒక దేశాన్ని అడాప్ట్ చేసుకుని బైబిల్ వాల్యూస్ని ఇన్కల్ట్ చేస్తూ ఆ రాజ్యాంగాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంత పెద్ద మేజర్ వర్క్ చేస్తున్నాడు. ఆయన తన సంఘస్థులకు ఏం చెప్తున్నాడంటే, రిమెంబర్ ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటూ బైబిల్ కాలేజెస్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, వీటన్నిటిని చర్చ్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. చేస్తూ ప్రజల రక్షణ కొరకు, క్రొత్త ఆత్మల కొరకు ఆయన పరితపించిపోతున్నాడు. ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్రసంగం నేను చెప్తాను, నోట్ చేసుకోండి, యూట్యూబ్లో యూ కెన్ గెట్ ఇట్, మీకు తెలుస్తుంది. హౌ మచ్ యూ మ్యాటర్ టు గాడ్. హౌ మచ్ యూ మ్యాటర్ టు గాడ్. రెండవది, ద ఫ్యూచర్ ఆఫ్ ఎ బిలీవర్. ఆ ప్రసంగాలు రెండిట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక పాపి యొక్క విలువ ఎంత గొప్పదో చెప్పాడు. పాపికి విలువ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుకి 30 వెండి నాణేలు విలువ కట్టారు. దేవుడు ఒక పాపి కొరకు లెక్కించిన విలువ, యేసుక్రీస్తు యొక్క నరావతారము మరియు ఆయన యొక్క అమూల్యమైన వెలకట్టలేని రక్తం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ సిన్నర్. నేను ఎందుకు చెబుతూ వచ్చానంటే, రిక్ వారెన్ గారు చెప్పింది ఏంటంటే, ద వాల్యూ ఆఫ్ ఎ సిన్నర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వెరీ హై అండ్ రిచ్. దేవుడు కనికరం మీద, కృప మీద ఆయన యొక్క పనిని ఆయన కొనసాగించాడు. ఇవాళ వారి చర్చ్లో వారు నేర్పిస్తుంది ఏమిటి అని అంటే, ఏ మెర్సీ వీక్, ఏ మెర్సీ వీక్, ఏ ఫెస్టివల్ ఆఫ్ మెర్సీ. మనకు కొన్ని సంఘాల్లో కోత పండుగను కూడా చేస్తారు దాన్ని. అది చేస్తూ అనేక మందికి యోగ్యమైన ప్రవర్తనతో, జ్ఞానముతో తమ క్రియలను కనపరుస్తున్నారు. కొన్ని 100 మంది, 1200 మంది సేవకుల్ని వాళ్ళు చాలా అన్రిచ్డ్ కంట్రీస్కి పంపించారు. మామూలుగా కాదు, పూర్తి కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. మేమేదో నిన్ను పంపించాం, నువ్వు వెళ్ళమడ తిరిగి బతుకు అన్నట్టుగా కాదు. ఫుల్ ప్లెడ్జ్డ్ పేమెంట్తో, సఫిషియంట్ శాలరీతో పంపి ఒక చక్కటి మిషన్ని కోఆర్డినేట్ చేసి ఆర్గనైజ్ చేస్తాం. ఆయన తన తర్వాత సెకండ్ లైన్ లీడర్షిప్ని ఎంత ఫాస్ట్గా ట్రైన్ చేస్తూ డెవలప్ చేస్తున్నాడో, ప్రత్యేకంగా వాళ్ళని డెవలప్ చేస్తున్నాడు. నేను 2 పెద్ద చర్చెస్ గురించి మాట్లాడాను. ఇండియాలో
పెద్ద చర్చ్ అండ్ ఇట్స్ ఎలక్షన్. అమెరికాలో ఉన్నటువంటి శాడిల్ బ్యాగ్ చర్చిని గురించి మాట్లాడాను. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ యూదులకు మాట్లాడుతూ యాకోబు 3వ అధ్యాయంలో మీ హృదయాల్లో సహింపనలవు కాని మత్సరం వివాదం ఉంచుకుంటే అతిశయపడద్దు, సత్యానికి విరోధంగా మాట్లాడద్దు, సాత్వికం కలిగి యోగ్యత ప్రవర్తన కలిగిన వారే క్రియలు చేయండి అన్నాడు. కనుక ఇవాళ క్రైస్తవ్యం భారతదేశంలో వ్యాపించకపోవటానికి కారణం ఏంటంటే క్రీస్తును పోలిన జీవితాలు లేకపోవడం. క్రీస్తును పోలిన జీవితాలు కనపరచబడకపోవటమే ప్రధాన కారణం. మహాత్మా గాంధీ గారు ఆయన జీవించిన కాలంలోనే ఆయన సెలవిచ్చిన మాట, భారతీయులు క్రీస్తును పోలి జీవిస్తే భారతదేశం క్రైస్తవ దేశం అయిపోతుంది అన్నాడు. ప్రాబ్లం ఈజ్ విత్ అస్, నాట్ విత్ గాడ్. ప్రాబ్లం మనతోనే, దేవునితో కాదు. కనుక దీనిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు మరొకరితో వివాదం, ప్రతి ఒక్కడు మరొకరితో వివాదం, అపోజిషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, కాంపిటిటివ్ విధానాలు, క్రిటిసైజింగ్ ఈచ్ అదర్, హార్మ్ టు అదర్స్, ఇవన్నీ కూడా మన యొక్క సంఘాల్లో ఇవాళ కనిపిస్తున్నాయి. కోర్టుల్లో, పోలీస్ స్టేషన్స్లో, తగువుల్లో సంఘ నాయకత్వాలు చిక్కుకుపోయాయి. 2000 సంవత్సరాల క్రితమే జెరూసలేం యొక్క మొదటి బిషప్ గారు, యేసు ప్రభు యొక్క సోదరుడు యాకోబు గారు ఆ రోజే చెప్పాడు, నువ్వు దేని యందు అతిశయిస్తున్నావు? అతిశయపడకో. మత్సరం, వివాదం, సహింప 40 విషయాలు హృదయంలో పెట్టుకొని అతిశయపడబాకు. మనం మన రక్షణను బట్టి అతిశయపడుతున్నాం, కానీ మన జీవితాన్ని బట్టి చతికిలబడుతున్నాం. ఆ రోజే చెప్పాడు అతిశయపడకండి అని. ఈ జ్ఞానం పైనుండి వచ్చేది కాదు, భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యాల జ్ఞానం వంటిది. జ్ఞానం గురించి నేను ఒక ఉదాహరణ చెప్తాను నేనంటే జాగ్రత్తగా. జ్ఞానాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే నేను చాలామందికి చాలా సందర్భాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడిని. లీగల్ కౌన్సిలింగ్ యాజ్ పర్ ద లా ఒక కౌన్సిలింగ్ చెప్పేవాడిని. కౌన్సిలింగ్ అకార్డింగ్ టు ద బైబిల్ రెండోది చెప్పేవాడిని. భార్య భర్త తగువుల్లో ఉన్నవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళ దగ్గరికి. వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు రెండూ చెప్పేవాడిని నేను. ఒకటి, ఒక అడ్వకేట్ చెబితే ఏం చెబుతాడు, ఏ కేసులు ఎలా కట్టాలా, ఎక్కడ కౌన్సిలింగ్తో స్టార్ట్ చేయాలా, ఏ విధంగా వారు కేసులు పెట్టుకోవాలా, మెయింటెనెన్స్లు ఎట్లా రాబట్టుకోవాలా, మెయింటెనెన్స్లు వస్తే ఎట్లా ఎగ్గొట్టాలా, ఇవన్నీ కూడా లీగల్ పాయింట్స్. మరొక కౌన్సిలింగ్ అంటే వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తాంది. ఒకటి దయ్యం జ్ఞానం, రెండు దైవ జ్ఞానం. సులువుగా లోబడేది, మృదువుగా ఉండేటువంటిది. దేవుని జ్ఞానం ఎలాంటిది అన్నాడు? సులువుగా లోబడేది, సమాధానకరమైనది, మృదువుగా ఉండేది, కనికరంతో ఉండేది, మంచి ఫలాలతో ఉంటుంది ఈ జ్ఞానం. ఒక్కొక్క భార్య భర్త మీద తల వెంట్రుకలన్నీ కంప్లైంట్ చెప్పేస్తుంది. ఒక భర్త తన భార్య మీద తల వెంట్రుకలన్నీ కంప్లైంట్ చెప్తాడు. వీళ్ళని చట్టపరంగా యాజ్ పర్ లా ఒక అడ్వకేసీ చేసి కూర్చోబెట్టి పోలీస్తోనో, కోర్టుతోనో, కౌన్సిలింగ్ సెంటర్తోనో, పెద్ద మనుషుల తగువలోనో సర్ది చెప్పి ఒకరిని తగ్గమని, ఒకరిని హెచ్చమని ఒక విధమైన కౌన్సిల్ చేస్తాం. అది హ్యూమన్ మైండ్. కానీ డివైన్ మైండ్ ఈజ్ డిఫరెంట్. భార్యకి భర్తకు లోబడు అని దేవుని వాక్యాన్ని అర్థమయ్యేట్టు చెప్పగలిగితే, భర్తకి భార్యను క్రీస్తువులే ప్రేమించు అనేది
అర్థమయ్యేట్టు చెప్పగలిగితే వాళ్ళు నిజంగా విశ్వాసులైతే వింటారు. వాళ్ళు నిజంగా విశ్వాసులైతే విని తీరుతారు. ఎందుకంటే దైవ జ్ఞానము అది, దాని చేత పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తాడు. దయ్యాల జ్ఞానాన్ని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది క్రిస్టియన్స్, లీడర్స్, బిషప్స్, టాపర్స్, రెవరెండ్స్ హ్యూమన్ కోర్ట్స్ ఆశ్రయిస్తున్నారు. హ్యూమన్ కోర్ట్స్ ఆశ్రయిస్తున్నారు. దొంగిలవద్దు అని చెబుతున్న మీరు దొంగిలిస్తున్నారు అని చెప్పిన వాక్యం వారు నెరవేరుస్తున్నారు. కనుక విత్ ఇన్ ద చర్చ్, అదే పౌలు అంటాడు, మీలో ఒక్కడైనను బుద్ధిమంతుడు లేడా? మీరు ఇది ఇప్పటికే లోపము, మీరు తీర్పు కొరకు బయటికి వెళ్ళారు అని అన్నాడు. కాబట్టి ఇవాళ క్రిస్టియానిటీ క్రైస్ట్ అండ్ ఇట్స్ కింగ్డమ్ వాల్యూస్లో వెళుతోందా, లేకపోతే ఏ వాల్యూస్లో పోతున్నాము? చర్చిలో డెమోక్రటిక్ వాల్యూస్ అప్లై చేస్తూ వెళ్ళేటువంటి సిస్టమ్ ఇవాళ అడాప్ట్ చేసుకున్నాం మనం. హెవెన్లీ వాల్యూస్, డివైన్ వాల్యూస్తో నడిచేటువంటి సిస్టమ్ ఎప్పటికీ అలవాటు చేసుకుంటాం మనం. ఒక దైవజనుని గద్దింపుకు లోబడటం ఎప్పటికీ నేర్చుకుంటాము. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యము నిన్ను గద్దించినప్పుడు లోబడటం ఎప్పటికీ నేర్చుకుంటాము. లేక భౌతికంగా మనకున్న స్వేచ్ఛను వాడుకొని ఇతరులను ఎట్లా సఫర్ చేయాలో నేర్చుకుంటామా? హృదయాల్లో సంశయము, వివాదము, మత్సరము, సహింపనలవి కాని పరిస్థితులు ఉంచుకొని సత్యానికి విరోధంగా అబద్ధం ఆడేస్తున్నారు వాళ్ళు. బైబిల్ మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెబుతానని కోర్టులో చెప్పి మరీ అబద్ధ సాక్ష్యం చెప్పొస్తున్నారు. అంటే దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద టెస్టిమనీ. ఇదే మళ్ళీ దేవుడి దగ్గర నేను చెప్పాల్సి వస్తుందని ఒక ఇంగిత జ్ఞానంలోనికి వెళ్ళలేకపోతున్నారు. విశ్వాసులనే చెప్పుకుంటున్నారు. కనుక ఇవాళ తీర్పు విషయాన మన హృదయాన్ని ఒకసారి పరీక్షించుకుంటే ఏ జ్ఞానంతో మనం తీర్పు తీరుస్తున్నామో మనకు అర్థమవుతుంది. రీసెంట్ తెలుగు మూవీ మేకింగ్ పీపుల్, స్క్రిప్ట్ రైటర్స్ బైబిల్ని అత్యధికంగా తీసుకుంటున్నారు ప్రామాణికంగా. దానిలో ఉన్నటువంటి ఆ లోతైన ఆధ్యాత్మిక విషయాల్ని కథగా మలిచి పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నారు. నేను చూశాను అది. ఎందుకు చెబుతున్నానంటే ఒక మానవునికి ఏది అవసరమో దేవుడు నిర్ణయించాడు. మానవుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, అవి క్షేమం కాదు. CNN వాళ్ళు ఒక వీడియో పంపించారు. నాకు ఒక బిషప్ హైదరాబాద్ నుండి నాకు వాట్సాప్ పంపించాడు. అందులో ఫాదర్ రెవరెండ్ థామస్ అనే ఆయన 3 బృందంతో భారతదేశానికి వచ్చి భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద పర్సనల్గా ఆ స్థలాలకు వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న వ్యక్తులతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడటానికి సజెషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక 3 men టీమ్ USA నుంచి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వీసాకి అప్లై చేశారు. ఇండియన్ ఎంబసీ దాన్ని రిజెక్ట్ చేసింది. ఆ వీసాలు 3 కూడా 3 సార్లు రిజెక్ట్ చేశారు. ఇది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను పర్సనల్గా విన్నాను. అందులో thousands of Christians were killed in India అని చెప్పేశాడు ఆయన. హూ సెడ్ దట్? ఎవరు చెప్పారు? చర్చెస్ చాలా బర్న్ చేసి పారేశారు అన్నాడు. హూ సెడ్ దట్? ఒక విదేశీ అయిన భారతదేశం ఎట్లా అలౌ చేస్తుందండి? ఇట్స్ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ మీద క్వశ్చన్ చేయడానికి, సజెషన్ ఇవ్వడానికి హూ విల్ అలౌ? కాబట్టి నేను మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ఇవాళ క్రైస్తవ మతం దాని విధానం పరీక్షించుకోవలసినదిగా ఉన్నది. మత్సరము, వివాదం ఎక్కడుంటే అక్కడ అల్లరి, నీచ కార్యం, రాంగ్ రిపోర్ట్స్.
రాంగ్ రిపోర్ట్స్. కాన్స్టిట్యూషనల్గా సెక్యులరిజం యొక్క వాల్యూస్, దాని యొక్క లిమిటేషన్స్, వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఎంతమంది పాస్టర్స్కి అర్థమైంది? ఇవాంజలిజం ఎలా చేయాలా, ఎవరికి చేయాలా, ఎక్కడ చేయాలా, ఏ విధంగా చేయాలా? ఇవాళ మన కళ్ళ ముందు 10 తెలుగు క్రిస్టియన్ ఛానల్స్ అమల్లో ఉన్నాయి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్ దట్. మీరు నేను వెళ్ళలేని అనేక గృహాలకి ఇవాళ దేవుడు మహాకృప చొప్పున మీడియా ద్వారా తీసుకెళ్తున్నాడు, ఇంటర్నెట్ ద్వారా తీసుకెళ్తున్నాడు. మీరు అనుకుంటున్నారా మనం అనుకున్నవి జరగనంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని ఆపారని? ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి రహస్యంగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. బయటికి రాకుండా ఉన్నటువంటి అనేక మంది మహోన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకనే మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, మనము భౌతికమైన దృష్టిని పక్కన పెట్టి గాడ్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్, దేవుడు, దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని యొక్క అనంతమైన అపారమైనటువంటి ఆయన యొక్క ప్రేమ, వాటి చొప్పున ఆయన చేసే పనితీరులను నమ్ముకోవాలి తప్ప మనం అతిశయిస్తూ, తగువులు పడుతూ, నీచ కార్యాలు, అల్లరి. క్రైస్తవ్యం అల్లరి కాదు, నీచ కార్యములు కాదు, మత్సరం కాదు, వివాదం కాదు. కానీ ఇవాళ క్రైస్తవ సంఘాలు మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యములు కనబడుతున్నాయి. ధనాపేక్ష, 50,000 FCRAలు రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మరి చాలామంది అందులో క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి. దెన్ వై దే ఆర్ సైలెంట్? అది మాట్లాడలేదు ఎవరు. అనేకమైనటువంటి ఆర్ఫన్ హోమ్స్ మీద గవర్నమెంట్ విజిట్ చేసినప్పుడు వసతులు లేవు కాబట్టి ఆపమని చెప్పి అడిగారు. ఇట్స్ ట్రూ. దాన్ని మనం పరీక్షించుకోవాలి. కానీ గవర్నమెంట్ మమ్మల్ని హాస్టల్స్ ఆపేస్తోంది, గవర్నమెంట్ మమ్మల్ని ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేకుండా చేస్తుంది అనే మాటలు బయటికి చెబుతున్నాయి. కానీ వాట్ ఈస్ ద ట్రూత్? అది మనం ఒకసారి ఆలోచన చేయాలి. సొసైటీకి చర్చికి ఉన్న డిఫరెన్సియేషను, దాని గురించినటువంటి ఉన్నటువంటి సమాచారం గురించిన అవగాహన 99% ఆఫ్ ద క్రిస్టియన్ లీడర్స్లో లేదు ఇవాళ. కాబట్టి చాలా 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 క్రైస్తవ్యం నేర్చుకోవాలి ఇండియాలో. నేర్చుకుని అప్పుడు దాని ప్రకారం పనిచేయాలి. నేర్చుకోకుండా ఊరికి గొడ్డొచ్చి చేలో పడ్డట్టుగా పోతున్నాం. ఆ కారణం చేత నీచ కార్యాలు కనపడుతున్నాయి. ఒక పెద్ద మహాభక్తుడు సాధు సుందర్ సింగ్ సెల్వరాజ్, ఒక భక్తుడు నాకు చెప్పారు, ఆయన ఒకసారి వినండి సార్ అని. నేను విన్న మొట్టమొదటి ప్రసంగంలోనే జాన్ ద అపోస్టల్ అలైవ్ టిల్ టుడే, తమిళ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, సాధువు డ్రెస్ వేసుకున్నాడు. ఆయన చెబుతున్నాడు, ఈ మధ్యనే వెళ్ళి యోహాన్తో మాట్లాడొచ్చాను నేను, ఆయన బ్రతికే ఉన్నాడు, ఇంకా పద్మాసులో ఉన్నాడు, మీకెవరికి కనపడ్డో పద్మాసుకి టికెట్లు వేసుకుని వెళ్ళమాకండి అని చెప్తున్నాడు. ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? బైబిల్ అర్థం కాకపోతే బైబిల్ అర్థమయ్యేటట్టుగా నేర్చుకోవాలి. అంతేగాని దాన్ని తీసుకొచ్చి, అక్షరాన్ని తీసుకొచ్చి దాని యొక్క అర్థాన్ని గ్రహించలేక మాట్లాడటం వల్ల వచ్చిన పొరపాట్లు. అదే దాన్ని ఒక హైందవ మత బోధకుడు, సైకాలజిస్ట్ అండ్ ఈ ఫిలాసఫర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తు రాలేదు నాకు, మంచి గడ్డ ఉండి చక్కగా ఓల్డ్ మ్యాన్, 70 years ఉంటాయి, ఆయన మాట్లాడుతూ అన్నాడు, యేసుప్రభు బైబిల్ అబద్ధం చెప్పాడు అన్నాడు. సేమ్ అబద్ధాన్ని నిజమని రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు సెల్వరాజ్ అని ఆయన. బైబిల్ ఈజ్ డిఫరెంట్. బైబిల్ వేరు, బైబిల్ని చూడాల్సిన కోణం వేరు. అపాలజెటిక్స్ ద్వారా నువ్వు బైబిల్ రుజువు చేసేదేం లేదు. యేసయ్య చెప్పింది యూ నీడ్ టు ట్రస్ట్ హిమ్, సింపుల్, అంతే. నమ్మితే రక్షణ, నమ్మలేదు పో, అంతే.
దానికోసం పెద్ద విశేషం ఏం కాదు, మనం వరి అయ్యేదేమి లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ అన్నాడు, నీవు ఒక్కమారు కూడా సువార్త వినని వాడుంటే రెండోసారి ఒకడికే చెప్పద్దు అన్నాడు. ప్రొక్లైమింగ్ ద గాస్పుల్, రీచింగ్ ద గాస్పుల్ టు ద సిన్నర్స్ ఆర్ ద పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ దట్. హౌ టు ప్రొక్లైమ్ ద గాస్పుల్. తెలుగులో 1980 ఆ సమయంలో కరుణామయుడు సినిమా తీశారు. ఇప్పటికి వేరొక సినిమా లేదు. ఒక ఆడియో వీడియో విజువల్ స్టోరీ, అది కూడా ఎవరో మోదుకూరి జాన్సన్ గారు వాళ్ళు ఆ కాలంలో రూపాయలు లేనప్పుడే తీశారు. అదొక ఇవాంజలికల్ టూల్గా తెలుగు ప్రదేశాలంతా కూడా తిరిగింది. వేల మంది దాని ద్వారా ప్రభులోకి వచ్చారు. ఇవాళ మీరు ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళి చూస్తే ఆల్ బైబిల్ స్టోరీస్, చాలా డిఫరెంట్ బైబిల్ స్టోరీస్ అన్నీ వీడియోస్ ఉంటాయి, ఫిలిమ్స్ ఉన్నాయి. మరి మనం చెయ్యం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ మనకు అన్నీ తెలుసు అనుకునే ఒక పరిస్థితిలోనే ఇవన్నీ వచ్చాయి. అందుకే అల్లరి, నీచ కార్యం, మత్సరం, వివాదం. నా అంతటోడు లేడనుకునే వాళ్ళు 99% ఉన్నారు. నేనే పాటోడు బాబు అని పక్కకు తప్పుకునేవాడు 1% లీడర్షిప్లో ఉంది. ప్రతివాడు నాయకుడే, ఏమి లేనివాడితో సార్ నాయకుడే. ప్రతివాడు అగ్రస్థానమే. అరే నేను తగినవాడిని కాదు అని అనుకోవటంలా, ఆ పొజిషన్కి రావటం, దాన్ని నేలకు కనిపించటం, ఆ పొజిషన్ని, దాని వాల్యూస్ని నేల రాసేయటం. ఇవాళ క్రైస్తవ్యం చాలా నేర్చుకోవాలనేది నా పరిశీలనలోని వాక్యం. పైనుండి వచ్చు జ్ఞానం మృదువైంది, పవిత్రమైంది, లోబడేటువంటిది, ఫలములతో కూడినది, కనికరం ఉండేటువంటిది, పక్షపాతం, వేషధారణ లేనిది. ఇవి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామో అప్పుడే క్రైస్తవ్యం భారతదేశంలో పెరుగుద్ది. క్రైస్తవ్యం భారతదేశంలో పెరగాలి అంటే వేషధారణ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, కనికరం ఉండాలి, మృదువైనటువంటి మనసు ఉండాలి. ఇవాళ ఆల్ మైనారిటీ కాలేజెస్లో సీట్లను అమ్ముకోవటమే, ఎవడు ఫ్రీగా స్టడీ ఎడ్యుకేషన్ చెప్పట్లేదు. ఎక్కడ కూడా వైద్యం ఫ్రీగా లేదు. క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్స్ ఎక్కడ లేదు. పాఠశాలలు లేవు క్రైస్తవులు, ఉచిత విద్యాబోధన లేదు. ఏం చూడాలండి నాన్ క్రిస్టియన్స్లో ఏం చేస్తున్నారని చూడాలి. ఇట్ ఈస్ అ ఓపెన్ టాక్ ఆఫ్ ఎ బీజేపీ పర్సన్. ఎవడు మాట్లాడలేకపోయాం మనం. నేను ముగిస్తున్నాను. నీతి ఫలం సమాధానం చేయవారికి సమాధానం అది వెత్తబడుతుంది. ప్రార్థన చేసుకుంటాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం అందించిన తల్లి గారు పడమర వీధి వాస్తవ్యురాలు ముత్యాల సంతోషమ్మ గారు సహకరించారు. వారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ముత్యాల సంతోషమ్మ గారిని ఆశీర్వదించండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక, ఆమేన్.